కొన్నిసార్లు మనకున్న భౌతిక సంబంధమైన ఆస్తులు దేవుని నుండి మనకు దూరం చేసేస్తున్నాయేమో పరిశీలన చేయాలి. ధనవంతులుగా ఉండొద్దని బైబిల్ చెప్పలేదు, మనం ఆస్తిపరులుగా ఉండొద్దని బైబిల్ చెప్పలేదు. కానీ ఆ ఆస్తి గనక నిన్ను దేవుని నుండి దూరం చేసేస్తుంది అంటే నువ్వు చాలా ప్రమాదాలు ఉన్నట్టు లెక్క. దేవుని కొరకు నువ్వు ధనవంతుడిగా ఉండకుండా లోక సంబంధమైన విషయాల్లో నువ్వు తనమునకలై ఉండి ప్రతిరోజు అది కూడబెట్టాలి ఇది కూడబెట్టాలని ప్రార్థన, వాక్యము, సహవాసం, మందిరం మానేసి ఏదేదో కూడబెట్టాలని ఆశించి ఒక రోజున కనుక డామ్ అని చనిపోతే నువ్వు కూడబెట్టింది ఏది నీ వెనకాల వస్తుంది? పోనీ రేపు పొద్దు నువ్వు ఎంత సంపాదించావని చెప్పి నీ పిల్లలు ఏమన్నా నేను గౌరవిస్తారంటే అది కూడా రుజువుపరచబట్టలేదు. ఆ తర్వాత పిల్లలు ఎవరి జీవితం వాళ్ళే, ఎవరి ఆ పరిస్థితుల వాళ్ళే, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు నాకు కావాలి నాకు దెబ్బలాడుకుని ఆఖరికి మా నాన్న ఈ ఆస్తులన్నీ కూడబెట్టుకుని ఉంటే బాగుండేదండి, మా మధ్య గొడవలు పెట్టి చచ్చిపోతే మళ్ళీ నిన్ను తిడతారు వాళ్ళు. కొన్నిసార్లు ఇలాగే జరుగుతూ ఉంది పరిస్థితులన్నీ. జాగ్రత్త విను దేవుని బిడ్డ, నీకున్న లోక సంబంధమైన ఆస్తిపాస్తులు దేవుని నేను దూరం చేస్తున్నాయా ఒకసారి ఆలోచించాయి.